హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మొత్తం చెప్పబోతున్నానండి. వివరంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దానికోసం నేనైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా, గట్టిగా చూడండి, ఇలా లాగితే గట్టిగా ఉంటాయి. అవనేవి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలండి. ఇప్పుడు ఈ పీసెస్ వస్తాయి కదా, అవన్నీ సైడ్కి ఉండాలి. ఈ ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి. ఫస్ట్ మనం చూసుకోవాల్సినవి ఇవి. మన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ మనకి కుడి చేతి వైపు ఉంటుంది కదా, అటు సైడే మనం అయితే కట్ చేసుకోవాలండి లైనింగ్ బ్లౌజ్ని. దానికోసం నేనైతే ఆది బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను. ఆది బ్లౌజ్తోనే మనం కట్ చేసుకుంటామండి. ఈ మెజర్మెంట్స్ అవన్నీ చాలా కష్టంగా ఉంటుంది, అర్థం కాదు. అందుకని నేను ఆది బ్లౌజ్తోనే చెప్తాను. దానికోసం ఈ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ లైనింగ్ అనేది వాటర్లో తడిపి ఎండబెట్టి తీసుకోవాలండి. అప్పుడే మనకి క్రాస్లు, ఈ ముడతలు అనేవి రాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఎండబెట్టేసి తర్వాత ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ అయితే చేసేసుకోండి. అప్పుడైతే బ్లౌజ్ అనేది మనకి నీట్గా వస్తుంది. మన కుడి చేతి వైపు ఉంటుంది కదా, అటు సైడ్ అయితే మనం బ్యాక్ సైడ్ అయితే తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లాగా స్ట్రైట్గా అయితే రావాలి పీస్ అనేది. వాళ్ళు క్రాస్ ఇస్తారు, మనమైతే స్ట్రైట్గానే తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామండి. బ్లౌజ్ని అనేది ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ నెక్ అయితే పెట్టి ఇక్కడైతే మార్క్ చేస్తున్నాను. మనం నెక్ అయితే డ్రా చేసుకోవాలి, అందుకని నెక్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మన అరచేతిని ఈ విధంగా అయితే ప్రెస్ చేసినట్టు పెట్టుకోవాలి క్లాత్. అప్పుడే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఈ విధంగా చూపిస్తున్నాను కదా నెక్, అది ఏ విధంగా అయితే నెక్ ఉందో ఆది బ్లౌజ్కి ఆ విధంగా అయితే నెక్ అనేది డ్రా చేసేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ రెండు షోల్డర్స్ని జాయిన్ చేయాలి. ఈ విధంగా మనం నెక్ డ్రా చేసాం కదా, ఆ నెక్ మీదే మనకి మళ్ళీ బ్యాక్ నెక్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ మార్క్ అయితే చేసాం కదా, ఇదైతే ఆమ్ రౌండ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని అయితే జాయింట్ చేసేయండి. దాన్ని అయితే జాయింట్ చేసేయండి. ఇప్పుడు ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేయండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ మనం డ్రా చేయాలి కదా, దానికోసం ఇక్కడి నుంచి ఒక లైన్, ఈ ఆమ్ డౌన్ నుంచి ఒక లైన్, ఈ విధంగా అయితే ఒక డ్రా చేయండి లైన్స్. ఇదైతే ఖర్చు అండి. ఖర్చు కోసం నేను ఒక 2 and 3 ఇంచెస్ వరకు వదులుకుంటున్నాను. ఆమ్ డౌన్ కోసం ఏ సైజు వాళ్ళకన్నా 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. 1.5 ఇంచ్కి ఒక డాట్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే రౌండ్ డ్రా చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడే నేను ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఈ షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ దగ్గరే ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు తీసుకోవాల్సిన మన ఊక్సులు పట్టి ఉంటుంది కదా, ఊక్సులు పట్టి వైపే తీసుకోవాలండి. ఈ ఊక్సులు పట్టిని ఈ విధంగా అదిం పట్టినట్టు పెట్టి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, ఫస్ట్ డ్రా అయితే చేసేస్తున్నాను నేను నెక్ వరకు చేసేసి, ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కూడా ఈ విధంగా ప్రెస్ చేసినట్టు లాగి 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదులుకుంటున్నాను. ఈ షేప్ బెల్ట్ లాస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని ఈ కుట్టు కనిపిస్తుంది, ఈ కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం కిందకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నిటిని అయితే జాయింట్ చేసేయండి. ఇప్పుడు ఇది వరకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి అయితే తీసేసుకున్నాం మనం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వరకే కట్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయొద్దు. మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ వరకే కట్ చేయండి నీట్గా.
మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీదే చూసుకుంటూ కట్ చేసేయండి. అండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. క్లాత్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మన సైడ్కి అనేది క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఈ విధంగా సర్దుకోవాలి, ముడతలేం రాకుండా. ఈ ఉన్నాయి కదా ఎడ్జెస్ మన వైపుకు ఉండాలండి ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు. ఇది క్రాస్ కటింగ్, అందుకని మనం క్రాస్ కటింగ్ వైపు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా సర్దుకున్న తర్వాత చూసారా, ఇప్పుడు మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా వచ్చేలా పెట్టుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసేసాం కదా, ఆ డ్రా మీదే మళ్ళీ అయితే డాట్స్ అనేవి పెట్టుకోవాలి కింద భాగంన. ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం డ్రా చేసాం కదా, అయితే సరిపోలేదు, కొంచెం ఇట్లా సరిపోయినప్పుడు కొంచెం అయితే మనం పక్కకైతే జరుపుకోవాలి క్లాత్ని. ఆ ఎడ్జెస్ మీదే ఈ పీస్ని అనేది పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసాం కదా, దాని కిందే డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగా అది ఎంతవరకు మనం అయితే డ్రా చేసామో అంతవరకు అనేవి కింద వైపుగా మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే పెట్టేసుకున్నాను, డ్రా చేస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మొత్తం డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ ఈ కింద మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి కిందనే షేప్ బెల్ట్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఎక్కడి వరకు అయితే డ్రా చేసినా అంతవరకు డాట్స్ అనేవి పెట్టేసుకొని లైన్ అనేది నేను డ్రా చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కదా, లోతు తీసుకొని ఒక 1/2 ఇంచ్ చాలు. 1/2 ఇంచ్ అయితే లోతు అనేది తీసేసుకోవాలి ఒక పీస్ అనేది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం డ్రా చేసాం కదా, ఆ లైన్స్ మీదే చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేయండి. మొత్తం అయితే కట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ షేప్ బెల్ట్స్ అనేవి కట్ చేయాలన్నమాట. ఈ క్లాత్లో హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆపోజిట్ సైడ్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట హ్యాండ్స్కి. ఇప్పుడు మన హ్యాండ్స్లో ఫోల్డింగ్, లైనింగ్ హ్యాండ్స్లో ఫోల్డింగ్ అనేది సమానంగా ఉండాలన్నమాట. నాకైతే హ్యాండ్స్ కొంచెం పొడవు కావాలండి, ఆది బ్లౌజ్ కన్నా ఒక 2 and 3 కొంచెం పొడవు కావాలని చెప్పారు. అందుకని పొడవు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. 2.5 ఇంచ్ అయితే నేను పొడవు పెట్టుకుంటున్నాను. ఆది బ్లౌజ్ కన్నా నాకు హ్యాండ్స్ పొడవు కావాలి కాబట్టి ఒక లైన్ అయితే నేను డ్రా చేసేసి ఆ లైన్ మీద అయితే ఈ విధంగా అయితే అమర్చుకోవాలి. ఆది బ్లౌజ్ని ఈ విధంగా సర్దుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కుట్టుంది కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి డాట్. ఇక్కడ కూడా కుట్టుంది కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టుకోవాలి. ఈ 2 డాట్స్ని టేప్ సహాయంతో ఒక లైన్ అనేది నేను డ్రా చేసేసాను. ఈ విధంగా లైన్ అనేది నేను డ్రా చేసేసానండి. ఇప్పుడు ఒక కర్వ్ లాగా ఈ విధంగా అయితే డ్రా చేయండి హ్యాండ్స్కి. ఇప్పుడు మనం కర్వ్ లాగా డ్రా చేసాం కదా, దాని మీదే కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అని ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయండి. కొంచెం 1/2 ఇంచ్ చాలండి, ఎక్కువ వద్దు. టక్స్ అయితే ఇచ్చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ బాగా గుర్తుంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను.
ఈ ప్లేస్లో ఈ విధంగా చూసుకొని ఊక్సుల పట్టీ ఉంటుంది కదా, ఆ ఊక్సుల పట్టీనే మనం తీసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కూడా. ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గర ఈ విధంగా ఇక్కడ షేప్ బెల్ట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ వదులుకుంటూ మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకు వదులుకోవాలంటే మనం ఖర్చుకి స్టిచ్ వేయాలి కదా, అందుకని మనం కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలండి షేప్ బెల్ట్స్ అప్పుడు. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, డాట్స్ అయితే ఇచ్చేసాను. ఇలా డాట్స్ ఇచ్చుకుంటే మనకి గుర్తుంటుందండి ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని. ఇప్పుడు ఈ పీస్ హిప్ బెల్ట్స్కి అయితే నేను తీసుకుంటున్నాను. మన ఆది బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని హిప్ బెల్ట్ అనేది నేనైతే మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే హిప్ బెల్ట్స్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను. క్రాస్లు ఏం లేకుండా చూసుకొని కట్ చేసేయండి. లైనింగ్ మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మనం డ్రా చేసుకున్నాం నెక్, అదైతే పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ వదులుకుంటూ కట్ చేయాలి. ఒరిజినల్ క్లాత్ కూడా రైట్ సైడే ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వదులుకుంటూ మొత్తం అయితే కట్ చేసేయాలి. నేనైతే కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. క్లాత్ అనేది ఇందాక చెప్పాను కదా, ఈ ఎడ్జెస్ అనేవి మన వైపుకు ఉండాలండి. ఇక్కడైతే షేప్ బెల్ట్స్ కట్ చేయాలి. ఈ కొంచెం క్లాత్ మిగిలింది కదా, అక్కడ షేప్ బెల్ట్స్ కట్ చేస్తే మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని షేప్ బెల్ట్స్ అనేవి నేను కట్ చేస్తున్నాను. ఇది షేప్ బెల్ట్స్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన పీస్ ఈ విధంగా లైనింగ్ మీద పెట్టి, ఒరిజినల్ పీస్ మీద పెట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు వదులుకుంటూ కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి కట్ చేయాలండి. దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ ఎక్స్ట్రా పీస్ వరకు నాకు ఇంతలాగా నాకు వద్దండి, అందుకని నేను ఇక్కడ వరకు అయితే కట్ చేసేస్తున్నాను. మరీ లెంత్ ఉంది కదా, అందుకని అక్కడ నాకు వద్దు అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి అయితే నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదులుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేయండి. మిడిల్లో టక్స్ అనేవి ఇచ్చేయండి. ఇప్పుడు మొత్తం అయితే కట్ చేసేసాను. ఎక్స్ట్రా పీస్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, కట్ చేసిన పీసెస్ అన్ని చూపిస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్స్ అనేవి కట్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చి హిప్ బెల్ట్స్ అండి. మొత్తం కట్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.